తెలంగాణలో మొత్తం 250 మంది పాకిస్తీనీలు ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. ఇందులో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 208 మంది, సైబరాబాద్ పరిధిలో 39 మంది, రాచకొండ పరిధిలో 3 ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో విజిట్ వీసాలపై వచ్చిన వారి కన్నా లాంగ్ వీసాలపై వచ్చిన వారే ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో మన దేశంలో ఉన్న పాకిస్తానీలు వీసాలు రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ విషయమై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. మినహాయింపు ఉన్నవారు, దీర్ఘకాలిక వీసాలపై వచ్చిన వారు మినహా మిగతా వారంతా గడువులోగా పాకిస్తాన్ వెళ్లిపోవాలని డీజీపీ జితేందర్ ఆర్డర్ పాస్ చేశారు. వైద్యపరమైన అవసరాల కోసం వచ్చిన వారు ఈ నెల 29, మిగతా వారు ఈ నెల 27 లోపు దేశం వదిలి వెళ్లిపోవాలి. పంజాబ్ లో ఉన్న అటారీ సరిహద్దు ఏప్రిల్ 30 వరకు తెరిచి ఉంటుందని తెలిపారు. కాగా పాకిస్తానీయుల్లో ఎక్కువ మంది తెలంగాణకు మరియు ముఖ్యంగా హైదరాబాద్ కు తమ బంధువులను కలుసుకునేందుకు వస్తుంటారని, అటువంటి వారే దీర్ఘకాలిక వీసాలు తీసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. ఇలా 199 మంది రాష్ట్రానికి వచ్చినట్లు, మరో 50 మంది వివిధ వీసాలపై వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇకపోతే తాత్కాలిక వీసాలపై వచ్చిన వారిని గుర్తించి వెనక్కు పంపడంలో పోలీసులకు కొన్ని సవాళ్లు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. టూరిస్ట్ వీసాపై వచ్చిన వారిలో కొంతమంది ఆచూకీ లభించడం లేదని, గడువులోగా వారిని గుర్తిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఇంకా కొంతమంది విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై స్పష్టత రాలేదు. ఉదాహరణకు హైదరాబాద్ లోని హుమాయూన్ నగర్ కు చెందిన హబీబ్ ఉన్నీసా భర్తతో కలిసి చాలా కాలం క్రితమే పాకిస్తాన్ వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇద్దరు పాకిస్తాన్ పౌరసత్వం తీసుకున్నారు. కొంతకాలానికే ఇద్దరు హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఇక్కడున్నప్పుడే ఆమె భర్త చనిపోయారు. ఆమె ప్రతి ఏడాది తన వీసా గడువును పొడిగించుకుంటూ వస్తున్నారు. తనకు భారత పౌరసత్వం ఇవ్వాలని దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం తిరస్కరించింది. చట్టపరంగా ఇంకా ఆమె పాకిస్తాన్ దేశస్తురాలే. వృద్ధురాలైన ఆమె విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్న దానిపై అధికారులు తేల్చుకోలేకపోతున్నారు. అలాగే యుఏఈలో పనిచేస్తున్న హైదరాబాద్ మహిళ పాకిస్తాన్ యువకుడు పెళ్లి చేసుకున్నారు. వారికి కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత ఆ యువతి తన కుమారుడిని తీసుకొని హైదరాబాద్ రాగా భర్త నేపాల్ మీదుగా తప్పుడు ధృవపత్రాలతో దేశంలోకి చొరబడి భార్యతో కలిసి కిషన్ బాగ్ లో ఉంటున్నాడని అధికారులు గుర్తించారు. తప్పుడు పత్రాలతో దేశంలోకి వచ్చిన ఆ యువకుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ప్రస్తుతం అతడు బెయిల్పై ఉన్నాడు. విషయం న్యాయస్థానంలో ఉండటంతో ఈ యువకుడి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇలాంటి కేసులే మరికొన్ని ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ సమస్యలు ఎలా అధిగమించి మిషన్ కంప్లీట్ చేస్తారో చూడాలి. మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద Politicos app from the links in the description.